ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇక 2.5% డిఎల్ని ప్రకటించింది. సో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకైతే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో డిఏ పెంపుదలతో ఆర్టీసీ కార్మికుల్లో ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. గత ప్రభుత్వం పెండింగ్లో పెడుతూ వచ్చినటువంటి కొన్ని ఏవైతే డిఏలు ఉన్నాయో డిఏలకు సంబంధించి ఎన్నో రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు అవసరమైతే సమ్మెకు దిగేందుకైనా సిద్ధమవుతున్నట్టు గతంలో ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి సో ఇక డిఏలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. 2.5% డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుంది. ఇక అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందంటూ పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. మరోవైపు మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా పొందారు. మహాలక్ష్మికి సంబంధించి మహిళలంతా కూడా ఈ పథకాన్ని ప్రారంభం తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతిరోజు 14 లక్షల వరకు పెరిగింది. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగి వారు నిరంతరం శ్రమిస్తున్నారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తుందంటున్నారు. మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందంటూ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు.